తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. Goosebumps can so. జై ప్రభా, జై రెబల్ స్టార్. పెద్దలందరికి పెద్ద నేనేరా. బ్లడ్ వచ్చేసింది రాయరు. చిన్నప్ప ట్రైలర్ కి హ్యాట్స్ ఆఫ్ బ్రో. నిజంగా మంచు విష్ణు నాకు ఎన్ని ట్రోల్స్ వచ్చాయంటే అన్ని ట్రోల్స్ కి ఈ ఒక్క ట్రైలర్ మాత్రం ఇచ్చిపడేసింది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? తప్పు వెతికి ఈ నా కొడుకులు చేసిన ట్రోల్స్ కి ఇప్పుడు వెతకండి రా అని సవాల్ ఇస్తున్నా బ్రో ప్రభాస్ అన్న అభిమానిగా. నిజంగానే ఒక్క సీన్ ఉంటుంది ప్రభాస్ అన్న వచ్చేది మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. I know the public pulse. I know how to play kabaddi with the public. నిజంగా అరే పెద్దోళ్ళందరికి పెద్ద నేనేరా అంటారు చూడు, అతిరా ప్రభాస్ అంటే 3 నిమిషాలుగా 3000 కోట్లు వస్తే ప్రభాస్ అన్న అరాచకానికి. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇంకోటి విఎఫ్ఎక్స్ గానీ మంచు విషయానికి చాలా ట్రోల్స్ వచ్చాయి. నిజం చెప్తున్నా, నీ పిండాన్ని పిల్లులకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? హైలైట్ పెంచింది. డెఫినెట్ చెప్తున్నా 3000 crores మంచు విషయం రాసి పెట్టుకో అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. 500 కోట్లు పెట్టావు, 3000 కోట్లు నీ పక్క బస్సు. కోట్లేంటి మేడం, టూ మచ్ రే, టూ మచ్. 3000 కోట్లు ప్రభాస్ ఎంట్రీ, 3 నిమిషాలు 3000 కోట్లు రాసి పెట్టుకో మంచు విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. శక్తి లేకుండా ఖతర్నాక్ ఉన్నది, సూపర్ ఉండదు, అట్లా ఉండదు. నాకున్నది సూపర్ ఉండదు, అట్లా ఉండదు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. ఎంట్రీ ఎలా ఉంది? ప్రభాస్ ఎంట్రీ అయితే నేనైతే ప్రభాస్ కోసమే చూస్తా ఈ సినిమా మాత్రము. నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. కానీ ప్రభాస్ కోసమే ఈ సినిమా చూస్తా బరాబర్. ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? కానీ ఈ సినిమాలో మంచి విష్ణు యాక్టింగ్ నాకు ఫస్ట్ లా ఒక డైలాగ్ చూసి ఇదేం డైలాగ్ రా నాయన అనిపించింది. శివయ్య జర ఈసారి అయితే జర మంచిగానే వచ్చింది ట్రైలర్ లా. ఇంకోటి ఏదైనా సరే ఒక దాన్ని పట్టుకొని కాంట్రవర్సీ చేయకూడదు. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. విష్ణు అనే వ్యక్తి ఎంత ఖతర్నాక్ యాక్టర్ అంటే చెప్పు. ఇప్పుడు ఆయన గడ్డం చూస్తే నాకు ఆ గడ్డం కేరళ వాడబుద్ది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. బరాబర్ చెప్తున్నా, ఓపెనింగ్ రోజే 300 కోట్లు కొడుతుంది. ఎందుకంటే ఆడ అన్న ఉండరు. అట్లుంటది మనతోని. ఆశీర్వదించండి మావయ్య. బాహుబలి ట్రైలర్ చూసినప్పుడు ఎలాగైతే ఫీల్ అయ్యానో ఈ ట్రైలర్ కూడా అంతే బాగుందన్న. అంత బాగుంది ఏంటండి? నిజంగా లిటరల్లీ చెప్తున్నాను, వైబ్రేషన్స్ వచ్చే ఒక పవన్ అన్న అభిమానిగా చెప్తున్నాను. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ప్రభాస్ అన్న లుక్స్ మీద ఎవడైతే ట్రోల్ చేశాడో ఇప్పుడు ఈ ట్రైలర్ చూసి మాట్లాడండి రా. కంపారిజన్ ఎందుకు కానీ ఓజీయే, రాజాసాబే, కన్నప్పే. ఆ విషయం మాకు తెలుసులే. కన్నప్పని కన్నప్పలాగే చూడాలి, ఒక శివుడి సినిమా లాగా చూడాలి. మాకు తెలుసులేరా. ఇప్పుడు హనుమాన్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ఇప్పుడు కన్నప్ప సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుంది. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. కలెక్షన్స్ పరంగా బ్యాక్ వచ్చేస్తారు. వాళ్ళు 500 కోట్లు పెట్టారు, పక్క 750-800 వచ్చేస్తారు. దేవుడి మీద తీసిన సినిమాలు ఏది కానీ ఫ్లాప్ అవ్వవు. అదిరిపోయిందన్న, అదిరింది, సూపర్ హిట్ అన్న. సినిమా సూపర్ సార్, డైరెక్షన్ సూపర్, అద్భుతం. కలెక్షన్ గురించి చెప్పాను కానీ ట్రైలర్ మాత్రం బ్లాక్ బస్టర్ ఉంది, చాలా బాగుంది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? చూపించిన షార్ట్స్ లో చాలా బాగుంది. సినిమా హిట్ అవుతుంది అంటారు, బ్లాక్ బస్టర్ అవుతుంది. నాకు తెలిసి విష్ణు గారి కెరీర్ లో ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అండి. దేవుడు ఉన్నారా? తెలిసి ఒక 1000 కోట్ల వరకు, 1000 కోట్ల పైన కలెక్ట్ చేసినా కూడా తప్పే. ఎందుకంటే అది ప్రభాస్ అన్న గారు కట్అవుట్ చూసాం. కట్అవుట్ చూసి కొన్ని నమ్మే ఆ డోట్.
ఏదో అనుకున్నా కానీ ఇంక ఏదేదో జరిగింది ఫ్రెండ్స్. ఇలా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. షేక్ 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 ఆడిస్తాను రా. ఎగ్జాంపుల్ మన నాగార్జున గారి డమరకం సినిమా సేమ్ అదే క్యారెక్టర్ అనమాట. కమ్ములు పత్రబాబు చెప్పకో. దేవా అన్నప్పుడు దుద్దులు ఆడిందిగా, రుద్ర అన్నప్పుడు మామూలుగా అనిపించలేదు, వేరే ఉంది. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. రుద్ర పేరులోనే ఒక ఫీల్ ఉంది. అంటే ప్రభాస్ పెట్టుకోవడం వల్ల ఫీల్ వచ్చింది ఏంటో తెలియదు కానీ మామూలు వల్ల పేరైతే తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. సామే అంతా సక్కంగా జరగాల. ఏకలవ్యుడు స్టోరీ ఎందుకు వచ్చింది ఇప్పుడు? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. తిన్నడి ఆన ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప వారంటే మీరు. సారీ చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.